IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గూడెం మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరబోతున్నారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు. వస్తే తనతో పాటు కాంగ్రెస్ లోకి రావాలని, లేకపోతే మీ ఇష్టం అంటూ అనుచరులకు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వరుసగా పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా అడుగులైతే వేస్తుంది. అందులో భాగంగానే వరుసగా 1 by 1 ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి కాసేపట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. దాదాపు సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరితే కనుక ఆ సంఖ్య కాస్త 10కి చేరబోతుంది. మొత్తం 26 మంది చేరితే కనుక శాసనసభ పక్షం విలీనం అవుతుంది. కాబట్టి 26 మందిని ఈ బడ్జెట్ సమావేశాల్లోపు కూడా చేర్చుకోవాలని ఒక వైపు కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే వరుసగా స్టెప్ బై స్టెప్ ఎమ్మెల్యేలంతా కూడా చేర్చుకునేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా ఇక్కడెక్కడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చేర్చుకోవాలని చూస్తుంది. ఈరోజు వాస్తవానికి పటాన్చెరు ఎమ్మెల్యేలతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చేరుతారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ చేరిక మాత్రం కేవలం ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరిక ఒక్కటి మాత్రమే ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డి దాదాపు ఒక 15-20 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా శత విధాల ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఢిల్లీ కూడా వెళ్లారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని సమీకరణాలు, జిల్లాకు సంబంధించిన సమీకరణాలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ అంగీకారం లేకపోవడంతో ఇప్పటివరకు వాయిదా వస్తూ వచ్చిందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా దామోదర్ రాజనరసింహ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చేర్చుకోవడం తప్పనిసరి అని చెప్పేసి నచ్చజెప్పినట్టు కూడా మా దామోదర్ రాజనరసింహ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ పటాన్చెరుకు సంబంధించి ఇప్పటికే అక్కడ 2 బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకరు మొన్న ఎంపీ పార్లమెంటు నుంచి పోటీ చేసిన నీలం మధు కానీ, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్, ఇద్దరు ఇప్పటికే పటాన్చెరుకు సంబంధించిన 2 నేతలు బలమైన నేతలు ఉండడంతో మళ్ళీ ఈ వ్యక్తి వచ్చినట్లయితే గ్రూప్ తగాదాలు వస్తాయని చెప్పేసి ఆలోచనతో ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సర్దుమంతం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు చేర్చుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వారిని అందరినీ కూడా చేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరి కాసేపట్లో ఆయన మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చేరుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. వారంతా కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారు, అదేవిధంగా హైదరాబాద్కు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారని కూడా కొన్ని పేర్లు అయితే తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారందరూ కూడా ప్రస్తుతానికి 2-3 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా బయటికి వస్తున్నప్పుడు కూడా ఆయా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఖండించట్లేదు. కాబట్టి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా మొత్తం మీద సమాచారం అందుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరిక అనేది కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు ఏదైతే శాసనసభ పక్షం విలీనం కావడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరికొద్ది రోజుల్లో చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, ఇప్పటికే చెల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇప్పటికే కలవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నియోజకవర్గానికి సంబంధించి కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో చెప్పండి. అంటే గూడెం మహిపాల్ రెడ్డి బాటలోనే ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తూ ఉన్నాయా? మీరు చెప్తున్నట్టుగా 26 టార్గెట్ అని మీరు చెప్తున్న సందర్భంలో ఇంకా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా?
డెఫినెట్గా ఉమ్మడి మామనాథ్ జిల్లాకు సంబంధించి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి వీరు కూడా చేరే జాబితాలో ఉన్నారు. వీరు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు కాబట్టి ఈ 1-2 డేస్లలో వారు కూడా చేరబోతున్నారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, వీళ్ళు ముగ్గురు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే జాబితాలో అయితే పేర్లు వినపడతా ఉన్నాయి. వీరితో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హైదరాబాద్కు సంబంధించి చూసినట్లయితే కనుక అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వీళ్ళ పేర్లు అయితే కూడా ప్రధానంగా తెరపైకి వినపడుతున్నాయి. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇది గతంలో చూసినట్టే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులను కూడా కలిసిన పరిస్థితి ఉంది, సీఎంను కలిసినారు. కాబట్టి వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు. సో మొత్తం మీద ఇంకో ఈ 10 మంది కూడా చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. మొత్తం మీద 26 మంది చేర్చుకునే దిశగానే కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మైపాల్ రెడ్డి చేరికతోటి ఆ సంఖ్య కాస్త 10కి చేరబోతుంది. కాబట్టి మిగతా 16 మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకొని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఉవ్విలూరుతుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.